ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. The Lord is near to the broken-hearted and saves the crushed in spirit. 34వ దావీదు కీర్తన 18వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా ఆయన మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో అనేక అనుభవాలలో కొన్నిసార్లు మనం ఎంత బాగా కనబడినా, ఎంతో బాగా ఉన్నామని మనల్ని మనం సమర్థించుకున్నా లోపల ఎందుకనో ధైర్యం చాలదు. మాటకు మాత్రం నేను చాలా బాగున్నాను, ఏమీ సమస్య లేదు, ధైర్యంగా ఉన్నానని చెప్పినా మన హృదయం వినదు. మనకు తెలియనటువంటి శూన్యం హృదయంలో చాలా వేదన కలుగు చేస్తూ ఉంటుంది. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరం ఏదో ఒక్కసారి ఇలాంటి అనుభవం గుండా మనం నడిచి ఉండొచ్చు. మనం ఎవరూ ఈ అనుభవానికి అతీతులం కాదు. ఏవో సమస్యలు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, మరి అనేకమైనటువంటి ఒడిదుడుకుల మధ్య ఉంటున్నప్పుడు ఈ అనుభవాలు పరిపాటి. గుండెలు పగిలి రోదిస్తున్నప్పుడే ఆయన సమీపముగా ఉన్నాడని మనము గమనించగలం. నువ్వు దేవునికి సమీపముగా ఉంటే, దేవుని మాటకు లోబడిన వానివిగా ఉంటే, ఆయన ప్రేమలో నువ్వు నిలిచి ఉండి ఆయనకు లోబడే వానివిగా నువ్వు ఉన్నప్పుడు ఈ అనుభవం నువ్వు పొందుకోగలవు. పరిస్థితుల నేపథ్యం చేత, నెమ్మది లేని పరిస్థితి వలన ఉవ్వెత్తున లేచిపడే నీ హృదయాంతరంగాలను నెమ్మదిపరచగలిగిన వాడు నీకు సమీపముగా ఉంటాడు. చాలాసార్లు మనము గమనించక నిర్లక్ష్యము చేసి మనము దాటి వెళ్ళిపోతాం. మనస్సు బాగులేదనో, ఈ దినము నాకు కలిసి రాలేదనో, నేను తృణీకరించబడ్డానో, ఏవో పరిస్థితుల ద్వారా, ఆలోచనల ద్వారా నీ పక్కనే ఉన్నటువంటి ఆదరణకర్తను మనం మర్చిపోతూ ఉంటాం. నీ వేదనలో నీకు ఓదార్పు, నీ దుఃఖములో నీకు ఆదరణ ఆయన మాత్రమే కలుగు చేయగలడు. నీ ప్రయత్నాలు విఫలమైపోయి, నీ ప్రయాస వ్యర్థమై నువ్వు తృణీకరించబడిన వానివిగా, ఒంటరి అయిపోతున్నావని బాధపడుతున్నావేమో. లేఖనం అంటుంది, నువ్వు కృంగిపోవద్దు. శ్రమ దినాన నువ్వు కృంగిపోయినట్లయితే చేతకానివాడు అవుతావని. పిరికితనము కలిగిన ఆత్మ దేవుడు నీకు ఇవ్వలేదు. నీ చుట్టూ ఉన్నవారే నిన్ను చూసి నీ వెనక నవ్వుకుంటూ ఉండొచ్చు. నీ రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు అనుకున్నవారే నీకు ముఖము చాటేసి ఉండొచ్చు. నువ్వు కోలుకుంటుండగానే దెబ్బ మీద దెబ్బ నీకు తగులుతూ ఉండొచ్చు. ఏంటి ఈ పరిస్థితి అని కృంగిపోతున్న నేపథ్యంలో నువ్వు తలదించుకోవద్దు. ఒక్కసారి నీ పరిస్థితుల నుండి, నువ్వు ఆలోచించే ఆలోచనల మధ్య నుండి ఒక్కసారి పైకి నీ తలెత్తి చూడు. నిన్ను నిర్మించి నీకు రూపునిచ్చిన వాడు నీ ప్రక్కనే ఉన్నాడు. విడువను ఎడబాయనని వాగ్దానము చేసిన దేవుడు ఆయన. నిన్ను ఒంటరిగా ఎప్పుడు విడిచిపెట్టడు. నీవు ఒంటరివి కావు అన్న మాట నీకు ధైర్యాన్ని కలుగు చేయాలి. గుండె చెదరిన వారిని బాగు చేయు దేవుడు ఆయన. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షిస్తాడని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ నువ్వు నడుస్తున్న మార్గం, నువ్వు ప్రవేశిస్తున్నటువంటి నూతన దినం ఇలాంటి అనుభవాల గుండా నువ్వు వెళ్ళవలసి ఉన్నదేమో. కృంగిపోతూ, భయపడుతూ, నలిగిపోతూ నువ్వు కొట్టుమిట్టులాడుతున్న నేపథ్యం ఉన్నదేమో. నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు.
నిన్ను ఇష్టపడి ఎంతో ప్రేమించి ఆయన స్వరూపము చొప్పున, ఆయన పోలిక చొప్పున చేశాడు. ఆయన నీకు సమీపముగా నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన రక్షణ నీ దగ్గరున్నది. నమ్మదగిన దేవుడు ఆయన. గాయపడిన నీ హృదయాన్ని, కఠినమైన నీ హృదయాన్ని, పగిలిన నీ గుండెను, విరిగిపోతున్న నీ హృదయాన్ని బాగు చేయగలిగిన సమర్థుడు ఆయన. నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, ఈ నూతన దినం నీ కొరకు ఆయన ఏర్పరిచిన ఒక గొప్ప అవకాశం. ఎన్ని దినాలు ఆయనకు దూరస్తుడిగా ఉన్నావేమో, ఎన్ని దినాలు ఆయనను తప్పించుకుని తిరిగేవేమో, ఎన్ని దినాలు లోబడక వాక్యాన్ని తృణీకరించి, ఆయన సన్నిధిని తృణీకరించి తిరిగేవేమో. ఎక్కడ కూడా నీకు నెమ్మది దొరకని పరిస్థితుల్లో నువ్వు వేదన చెందుతూ ఉన్నావేమో, నలుగుగొట్టబడుతూ ఉన్నావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఉదయకాలం. ఇప్పుడైనా దేవుడిచ్చిన నూతన దినమనే అవకాశంలోనైనా నీ హృదయ ద్వారాలు ఆయన కొరకు తెరవగలవా? ఆయన హృదయంలోనికి రావటానికి ఆయన ఆహ్వానించగలవా? ఆయన నీ జీవితంలోనికి అడుగు పెడితే, నువ్వు అడుగు పెట్టడానికి నువ్వు అనుమతిస్తే, నీలో ఉన్న ప్రతి చీకటి పారద్రోలబడి నీ జీవితాన్ని మరల తిరిగి వెలుగుతో నింపుతాడు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏ నూతన దినములు నిన్ను నూతన వ్యక్తిగా రూపాంతరపరచబడాలని ఆశపడుతున్నాడు. నీవు అలాగూ మార్చబడాలని ఆశ కలిగి ఉంటే ఇది అనుకూలమైన సమయం. ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. విరిగి నలిగిన హృదయాన్ని నీవు కట్టువాడువును, రక్షించువాడువు అయినందుకు మీకు వందనాలు. నేనున్న పరిస్థితుల్లో నీ మాటల ద్వారా నేనెంతో ఆదరణ కలుగు చేశారు. మీకు వందనాలు ప్రభువా. నేను నడుస్తున్న మార్గము నుండి నేను తిరిగి మరల నీ దగ్గరకు రావటానికి సహాయము దయచేయండి. నా ప్రతి బలహీనత నుండి నన్ను బలపరచి మీ కొరకు ఈ నూతన దినములు నాయన సాక్షిగా వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.